పరలోక తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి ముక్తుడ, సమస్తములో నీ పాదముల క్రింద ఉంచుకున్నటువంటి ప్రపంచంతో కూడా పరిపాలిస్తున్నటువంటి మా దేవ, యుగములన్నిటిలో రాజు, మహిమకు పాత్రుడు మా ప్రభా, ఈ యొక్క గొప్ప నామమును బట్టి మా మీద నీ కొరకుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. నీ మహిమ కొరకై యాత్రా జీవితంలో ఎంతవరకు నడిపిస్తూ సజీవుల జాబితాలో మాకు అనుగ్రహించి మమ్మల్ని స్తుతించాలి, నిశ్చయంగా ప్రార్థించాలని, ప్రకటించాలని, నీ మహిమ కొరకుగా నేను కోరుకొని నడిపిస్తున్నాను తండ్రి. ప్రార్థన కొరకు నేను సమకూర్చి తీసుకొచ్చారు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి, మమ్మల్ని తగ్గించుకొని తెచ్చి ఘనపరుస్తూ ఎంతో ప్రశస్తమైనటువంటి సన్నిధిని అనుభవించినట్లుగా మీరే మాకు సహాయం చెల్లిస్తూ చేస్తారు. ఈ రీతిగా ఈ దినమంతటి కొరకు మీరు సిద్ధపరచుకుని మీ కృపా సహాయం కోరుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకొని జీవనంగా చేస్తూ మహిమా ఘనత ప్రభావం విశ్వాసంతో ప్రతి విధమైన చీకటి శక్తులను విశ్వాసం మీద బంధిస్తూ మమ్మల్ని నడిపించుకొని మర్యాదపరచు, మమ్మల్ని చదివించుకొని తెచ్చు. ఆ ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠులు నామములో స్తుతించి సమర్పిస్తుంది. ఆమేన్. ఆమేన్. 582 582 495 3వ చరణం పాడుతాను. ఐదు 495 సన్నిధి చేరితిని, సన్నిధి చేరితిని, ప్రభువా ప్రార్థనను వినుమా. సన్నిధి చేరితిని, ప్రభుని సన్నిధి సన్నిధి చేరితిని, ప్రభుని సన్నిధి చేరితిని, సన్నిధి చేరితిని, సన్నిధి చేరితిని, మా మాట
మధ్యకు రమ్ము మా ప్రభువా, మా మధ్యకు రమ్ము మా ప్రభువా, రక్తములో శుద్ధీకరించుమా, రక్తములో మమ్ము శుద్ధీకరించుమా, శత్రుని శక్తిని బంధించు ప్రభువా, శత్రుని శక్తిని బంధించు ప్రభువా, మా మనవిని వినుమా, సన్నిధి చేరుచుని ప్రభుని సన్నిధి సన్నిధి చేరుచుని ప్రభుని సన్నిధి చేరుచుని, సన్నిధి చేరుచుని, సన్నిధి చేరుచుని. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ ఉదయ కాలంలో ప్రభు పాద చెంత దేవుని బిడ్డలుగా మనం కూడి రావటానికి కొరకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిస్తున్నాం. ప్రార్థన చేయట కొరకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి తలంపే మన జీవిత పవిత్రతకు సూచనగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆ రీతిగా భూమి మీద ప్రభు నెమ్మదిగా మనం జీవించడానికి కొరకు ఈ ప్రార్థన మన కొరకు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులని విశ్వాసంతో బంధించడానికి కొరకు ఈ ప్రార్థనే ప్రభు మన కొరకుగా ఏర్పరిచినటువంటి గొప్ప ఆయుధముగా మనం చూస్తూ ఉంటాం. అలాగున ఏ పరిస్థితి అయినా మన ప్రభు చాలినటువంటి దేవుడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన ద్వారా ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని రచించట కొరకుగా ప్రభు అనుగ్రహించినటువంటి ప్రార్థన శక్తివంతమైనటువంటి విధాలు మన ప్రభువును మనము రుచించడం కొరకుగా విశ్వాసంతో మన ప్రార్థనలో వెళ్తాము. ఈ ఉదయ కాలంలో ఒక 2 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములో ఆయన ప్రత్యక్షమై ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎన్నో కారణాల్లో ఒక 2 కారణాలు మనం చూస్తూ వస్తాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు, ఆయన యందు పాపమేమీ లేదు. ఇది ఒక కారణం. పాపములను తీసివేయట కొరకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు, ఆయన యందు పాపమేమీ లేదు. మన పితరుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపాత్ముడైనట్టుగా పై వచనములో మనం చూస్తూ ఉంటాం. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించు, ఆజ్ఞాతిక్రమమే పాపము. జన్మతో మనలో వచ్చినటువంటి జన్మ పాపం,
ఆ కర్మ పాపం దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే ప్రేమగల తండ్రి తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించుట ఉద్దేశం దేవునికి మనకును అడ్డముగానటువంటి పాపమును తీసివేటుతాయి ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రెండవ కారణము, అందులోనే 8వ వచనములో మనం గమనిస్తే, ఈ పాపానికి మూల పురుషుడు అపవాది. వాడు మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నటువంటి వాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అన్నాడు 8వ వచనంలో. కాబట్టి పాపమును తీసివేట కొరకు వచ్చినటువంటి దేవుడు మన యొక్క జీవితంలో అనునిత్యము చెడుగుకు ప్రేరేపిస్తున్నటువంటి అపవాది క్రియను లయపరిచిన కొరకే దేవుని కుమారుడు ప్రత్యక్షమవుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనని కలవరపరిచేవాడు, కలత చేసినటువంటి వాడు, అనుమానాన్ని కలిగించినటువంటి వాడు, చెడుగుకు సంబంధించినటువంటి ప్రతి కార్యము అపవాది ద్వారానే జరిగేటటువంటి కార్యంగా ఉంది. కాబట్టి పాపను తీసివేయట కొరకుగా ప్రభు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క కార్యం మాత్రమే కాదు, అపవాది క్రియలు అనగా చెడ్డ క్రియలు లయపరుచుట కొరకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తా ఉంటాం. అందుకోసమని మనల్ని కలత చేసే పరిస్థితి ఎప్పుడు సంభవించినప్పటికీ ప్రభా విశ్వాసముతో ఈ అపవాది క్రియలని లయపరుస్తూ ఉంటున్నామని మన యొక్క హృదయంలో మనం ప్రార్థించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రభు నీ రక్తము చేత ఈ యొక్క అపవాది క్రియలని విశ్వాసముతో లయపరచడానికి కొరకుగా నీ నామం పేరిట విజయాన్ని కోరుతూ ఉంటున్నామని మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు వచ్చినటువంటి దేవుడు నశింపజేసినటువంటి సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి వారి యొక్క దుష్ట శక్తుల నుంచి ప్రభు మనం తప్పించడానికి ప్రభు ప్రేమించి మనకు వాగ్దానముగా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన బాధపరిచేది, మనల్ని కృంగజేసేటివి ఎన్నో పరిస్థితులు ఆయా సమయాల్లో చోటు చేసుకుంటూనే వస్తూ ఉంటాయి. పిల్లల ద్వారా వచ్చిన, పెద్దల ద్వారా వచ్చిన, ఎవరి ద్వారా వచ్చిన ఒక కలవరం ఏర్పడుతుందంటే అది సైతాను ద్వారా వస్తున్నట్లుగా మనం గుర్తించాలి. అందుకొరకనే ప్రభు పాపాలు తీసివేయడానికి కొరకు మనిషి కుమారుడు మరి పాపుల చేతికి అప్పగించబడతాడు, శ్రమ పడతాడు, మరణిస్తాడు, తిరిగి ఆయన లేస్తాడనేటువంటి మాటలు శిష్యులతో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు పేతురు అది నీకు దూరం అవునుగా కానీ గద్దిస్తూ వచ్చినాడు చేయి పట్టుకొని. అనగా సిలువకు వెళ్ళడం అన్నటువంటిది ఎంతో మరి బాధకరమైనటువంటి మరణము. అటువంటి మరణం నీకు వద్దు అని సహజముగా పేతురు జాలిగలిగినటువంటి వాడుగా ప్రభు విషయంలో అలా ప్రయత్నిస్తూ వారిస్తూ వచ్చినప్పుడు ప్రభు పేతురు విషయంలో అది సింపుల్ గా మాటలు తీసుకొని వెంటనే సాతానా
అని పేతురుతో సంబోధిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం. నా వెనుకకు పొమ్ము, నా దేవుని కార్యములకు విరోధముగా ఉంటున్నావని మరి పేతురును ఆ రీతిగా హెచ్చరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని క్రియలకు ఎప్పటికీ వ్యతిరేకంగా సాతానుడు తన క్రియలు చేస్తూనే వస్తాడు. కాబట్టి ప్రభువు మనకిచ్చినటువంటి విజయవంతమైనటువంటి ఆయుధము ప్రార్థనే, ప్రభు రక్తమే, ప్రభునందు విశ్వాసమే, ప్రభునందు పరిశుద్ధతయే. ప్రభు బిడ్డగా ఏకీభవించి చేయనటువంటి ప్రార్థనే. అందుకొరకనే మత్తయి సువార్త 18:18 వచనాల్లో భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేని విషయమైతే బంధిస్తారో అది బంధించబడదు, ఏదైతే విప్పబడాలంటారో అది విప్పబడి అన్నారు. ప్రభు సంఘముగా దేవుని ప్రజలుగా ఏకీభవించి ప్రార్థించినప్పుడు అటువంటి గొప్ప కార్యాన్ని జరిగిస్తాన్ని వాగ్దానం చేస్తూ వచ్చిన. కాబట్టి ఇద్దరు ఏకీభవిస్తే దేని విషయమై బంధిస్తున్నది బంధించబడదు, దేని విషయం ఇప్పబడాలంటే విప్పబడని ప్రభు ఎంతో గొప్ప అధికారాన్ని దేవుని బిడ్డలుగా సంఘానికి అనుగ్రహిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు సంఘం ఎదుట పాతాల్లో ఒక ద్వారములు నిలవనేరు అని ప్రభు సెలవిస్తూ వచ్చింది. కాబట్టి 16వ అధ్యాయము 20 వచనం రోమా పత్రికలో సాతాను శీఘ్రముగా ఆయన మీ పాదముల క్రింద చితకు దొరికించును అనేటువంటి వాగ్దానం ప్రభు ఇస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మొట్టమొదటిగా మన హృదయంలో దేవునికి ఏ రకమైనటువంటి విరోధం ప్రభు కార్యము జరిగించకుండా ఉండడానికి అడ్డముగా ఉన్నటువంటి ఎటువంటి దోషమైన, ఎటువంటి అతిక్రమమైన, ఏ విధమైనటువంటి పాపమైన మన హృదయములు లక్ష్య పెడితే ప్రభు మన ప్రార్థన వినను అన్నాడు. కాబట్టి ప్రభు మన ప్రార్థన వినడానికి మన హృదయం ప్రభు యొక్క రక్తం యొక్క కడుగులకి తెచ్చుకుంటూ రావాలి. ఆ రీతిగా మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఆటంకమును మన హృదయములో ఏ విధం కూడా కలిగి ఉండకుండా చూసుకోవడం అనేది ప్రార్థనకి ఎంతో శ్రేష్టమైనటువంటి విజయవంతమైనటువంటి జవాబు రావడానికి కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి విధానంగా మనం చూస్తా ఉన్నాం. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును ఆయనకును అడ్డముగా వచ్చిన గనుక ఆయన మీ ప్రార్థన ఆలకించుకున్నాడు అనేటువంటి మాటను ప్రభు రాపిస్తొచ్చింది. కాబట్టి ప్రభు ఎలా తన పిల్లలు ప్రార్థించాలో, ఎట్లు ప్రార్థన చేస్తే ప్రభు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడు, ఎంతో చక్కటి బయలుపరుపును దేవుని యొక్క మాటని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో ఈ ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క కృపా సహాయము మన జీవితంలో ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి పరిష్కార మార్గమును ప్రభు మనకు చూపిస్తూ వచ్చింది. పాపమే దేవుని నుండి మనం దూరపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పాపం తీసిలేదని కొరకే ప్రభు మన కొరకు ప్రత్యక్షమైన మనలో ఉన్న స్వభావము ఎప్పటికీ దేవుని యొక్క బిడ్డగా మన జీవితము మరి దేవునికి దూరం అయిపోవడానికి కొరకు వైదొలిగించి అపవాదకు లయపరచడానికి కొరకై ప్రభు ప్రత్యక్షమవుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా ఇప్పుడు దేవుని కృప చేత మన యొక్క జీవితాన్ని ఆయన యందు పవిత్రులుగా, ఆయన బిడ్డలుగా, ప్రభు కొరకుగా నిర్దోషమైనటువంటి రీతిగా, నిష్కలంకమైన రీతిగా
దేవుని బిడ్డలుగా, దేవుని కొరకుగా మనం జీవించడానికి కొరకు ప్రభు మన యొక్క జీవితాన్ని ఎంతో ఘనమైన రీతిలో ఎంచుతూ వచ్చింది. ఆయన కొరకు రా కుమార్తెలుగా, దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు మనకు ఎంతగానో చక్కగా ఆయన శల్లో కూడి వచ్చి ప్రార్థిస్తూ పడితే ప్రభు మనల్ని బలపరిచినటువంటి దేవుడు కావచ్చు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధి మన యొక్క జీవితాన్ని ఎంతో గొప్ప సంతోషముతో, సమాధానంతో, సంతృప్తితో మన జీవితం అంతా కూడా ప్రతి దినము కూడా ప్రభు నడిపిస్తూ కొరకాయి శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క సన్నిధి ప్రార్థన ప్రభు మన కృప చేతని అనుగ్రహిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు కార్యాన్ని మనం అనుభవించడం కొరకుగా ఈ తగినటువంటి సమయం మళ్ళీ ఇంకా పరలోకములో ప్రార్థించే అవసరం ఇంకేమీ లేదు. భూమి మీద బ్రతుకున్నప్పుడే ప్రభు పాద సన్నిధిలో మనం ప్రార్థించుకొని అనేక గొప్ప కార్యములను రుచి చూడడానికి కొరకు ప్రభు మనకి జీవితాన్ని కోరుతా ఉన్నాడు. మనం ఒంటరిగా ప్రార్థించటము ఎంతైనా మనకు కొంత కొరతనే లోటు గనక తోటి దేవుని బిడ్డలుగా కలిసి ప్రార్థించడానికి, కలిసి వాక్యమును ధ్యానించడానికి, కలిసి ఉజ్జీంప చేయబడడానికి కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి ప్రార్థన మనకు జీవితంలో ఎంతో విశ్వాసంతో సదిరం చేసుకొని ప్రభు కార్యం కొరకుగా మనం సాగిపోతూ వస్తాం. ప్రభు ఇచ్చిన ప్రశస్తమైనటువంటి వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఆ రీతిగా దేవుడు తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును అనేటువంటి వాగ్దానమును ఫిలిప్పీ 4:19 చేస్తూ వచ్చినాయి. ఆ రీతిగా అడుగు వారికి ప్రభు ధారాళముగా దయచేయనటువంటి వాడని యాకోబు 1:5 ప్రభు వాగ్దానం ఇస్తూ వచ్చింది. ఈ మాటలు విశ్వాసం చేపట్టి ప్రభు పాలించేంత మనము అడిగి ప్రభు ద్వారా పొందుకోవడానికి కొరకు ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తాము. అలాగున మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని మహిమార్థమై దినమంతట్లో ప్రభు కార్యం కొరకుగా మనం సాగిపోతూ వస్తాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తూ వస్తాడు. దేవునికి అసాధ్యం ఏది కూడా లేదు. ప్రభువు సమస్తము సాధ్యమే. అట్టి మాటలు ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేస్తాము. మన ముందు ఉంచబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఎన్నో భారభరితమైనటువంటి అంశాలు మన ముందు ఉన్నాయి. వాటిని మన ప్రభు పాలచెంత ఎంతగానో ప్రభువుకు అప్పజెప్పుకొని ప్రభు యొక్క సర్వాధికారం, ప్రభు యొక్క సర్వశక్తిని విశ్వాసంతో మనం కోరుకుంటూ వస్తాం. ఆ రీతిగా సార్వత్రిక సంఘక్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రతి స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున ప్రస్తుతం తిరిగి యుద్ధ వాతావరణం అన్నట్లుగా కనబడుతుంది. యేసు గాజా ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి మనుషులు వారు వెళ్ళిపోవాలని ఆర్థిక ట్రంప్ హెచ్చరిక చేస్తున్నట్లుగా వింటా ఉన్నాం. మరి దేవుడే ఏది తన చిత్తమైందో ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్లుగా ఏ విధమైనటువంటి తిరిగి ఈ పరిస్థితి పునరావృతమైపోయి ఆర్థిక ఎక్కువైనటువంటి కీడు కలిగే పరిస్థితి లేకుండా ప్రభు తన స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాము. యుద్ధ వాతావరణ పరిస్థితి ప్రభుయే శాంతియుతంగా ప్రభు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాము. అలాగున ఈ యొక్క వాస్తవమో అవాస్తవం మనకు తెలియదు. మార్చి 1న
ఛత్తీస్గఢ్ లో ఉండబడినటువంటి 3 గ్రామాల మీద, క్రైస్తవులుగా ఉండబడినటువంటి గ్రామాల మీద దాడి చేయడం, వందల మంది, వేల మంది ప్రజలు రావటం కొరకుగా దుష్ట తలంపులతో మనుషులు ఆ ప్రకారంగా ప్రగల్భాలు పలుకుతూ ప్రమాణం చేపిస్తూ ఆర్థిక మనుషులు రెచ్చగొట్టి సిద్ధపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రభు ఒక గొప్ప మహిమ గల కార్యము మన దేశంలో ఉండబడినటువంటి ప్రతి దేవునికి విరోధమైనటువంటి మనిషిలో ప్రభు తన పవిత్రమైనటువంటి ఆత్మీయమైనటువంటి కార్యం జరిగించులాగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఛత్తీస్గఢ్ లో ఉండబడినటువంటి ఎన్నో క్రైస్తవ మిషనరీ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రకారంగా సేవ బాగా జరుగుతూ వచ్చింది. అయితే వ్యక్తిగతంగా ఒక తలంపు ఈ గ్రామాల్లో ఉండబడినటువంటి వారికి వేరే చోటికి చేరదీయడానికి కొరకు దేవుని బిడ్డైనటువంటి వారికి ఆలోచన వచ్చినట్లుగా కూడా మనం ప్రార్థన చేస్తాం. జ్ఞానముతో వారిని అక్కడి నుంచి తప్పించడానికి కొరకైనా ప్రభు తగిన రీతిగా ఏదైనా పరిష్కార మార్గం తన బిడ్డకు ఆలోచన దయచేయనట్టుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుడే తన బిడ్డలకు ఒక ప్రాణ దుర్గముగా ఇటు ఆపద పరిస్థితుల్లో మరణకాలమందు దేవుడు తన ప్రజటువంటి వారికి ఆశ్రయముగా ఉండి ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి కొరకు ప్రభుయే తన కృప చేత తన కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఈ దుర్మార్గ చర్యలు చాలా భయంకరమైనటువంటి దినాల్లో మణిపూర్లో వేల మంది ఆరుతిగా మృత్యు బారి గుండా వెళ్తూ వచ్చినారు. మన యొక్క లెక్కలో సోషల్ మీడియాలో చూస్తూ వచ్చినటువంటి కొంత ఆరుతిగా దాగి ఉన్నటువంటి లెక్క ఎంతో గుట్టలు శవాలు, వేల మంది సంపూర్ణంగా అక్కడ క్రైస్తవం అనేది ఉండకూడదు అనేటువంటి కంకణంతో ఆ ప్రకారంగా దుష్టుడు చెలరేగుతూ ఏదో కారణం చేత మరి మనుషులుగా విరోధులుగా ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి సంభవిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు ఛత్తీస్గఢ్ లో కూడా జరిగే ప్రమాద పరిస్థితులు లేకున్నట్లుగా ప్రభు తన కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మరి దేవుని బిడ్డైనటువంటి వారిని ప్రభువే కాపాడునట్లుగా ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున మన కుటుంబాల్లో దేవుని యొక్క గొప్ప సమాధానం ఏలుబడి చేయనట్టుగా ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిని ప్రతి కుటుంబము అనుభవించినట్లుగా మన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తాం. పిల్లలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. మరి దేవుని యొక్క కృప చేత మరి రేపటి రోజు నుంచి సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ బిడ్డలు రాసేటువంటి పరీక్షల్లో ప్రభు సహాయం చేయనట్లుగా మరి విజయమ్మ గారు, నారద కుమారుడు నందభూషణం రాయనైనాడు. ఇంకా అలాగన రాష్ట్ర బిడ్డలందరి విషయంలో ప్రభు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాము. ఆ ప్రకారంగా 15వ తారీఖు రేపటి రోజున షామీర్పేటలో సువార్త ఇంటింటి సువార్త పరిచర్య చేయడానికి కొరకు హెబ్రోన్ నుంచి సిస్టర్స్ ఆ రీతిగా పరిచర్య కొరకుగా సిద్ధపడుతూ ఉంటున్నారు. ఆ గ్రామాలు కూడా గ్రూపులు పెడతాము. వారి ఆ యొక్క గ్రామాలన్నింటి కొరకై మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మరి ఆ ప్రాంతం ఎంతో కఠినమైనటువంటిది
కానీ ప్రభుకు అసాధ్యం ఏది కూడా లేదు. ప్రభు తన మహిమ కొరకుగా తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మొదట నా రాజ్య నీతిని వెదకండి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహించబడి ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినారు. ఆ రీతిగా మనము ఆ యొక్క ప్రతి గ్రామమును విశ్వాసంతో చేపట్టి మనం ప్రార్థన చేస్తాం. దాదాపు 17 గ్రామాలు ఒక లిస్టు ఇచ్చినారు. కాబట్టి ప్రతి గ్రామమును ప్రభు తన మహిమార్థమే అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుడే తన మహిమ కొరకుగా తన గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున ఆ యొక్క పరిచయంలో ప్రార్థన రీతిగా మనం కూడా దేవుడు పాలు పంపునివ్వడానికి కొరకుగా ఆ యొక్క ప్రార్థన అంశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తాం. అలాగున కుటుంబాల్లో పడినటువంటి పలు రకములైనటువంటి అక్కర్లు, ప్రభువే అనారోగ్య పరిస్థితులను బిడ్డని ప్రభు కరుణించండి. ఆర్థిక ఇబ్బందినటువంటి వారిని ప్రభు ఆదుకోండి. కుటుంబ సమస్యలున్నటువంటి బిడ్డని ప్రభు పరిష్కరించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒకరు చేయకుండా ఒక్కొక్కరు అంశం తీసుకొని ఏదైనా భారంతో ఉన్నటువంటి అంశం మన వ్యక్తిగత వినికిడిలో ఏ అంశం ఉన్నప్పటికీ కూడా దాన్ని జోడించుకొని ప్రార్థన చేస్తాము. అలా ఒకరి వెంట ఒకరు మన ప్రార్థనలు ఏకీవించి దేవుని మహిమార్థం మనం సాగిపోతూ వస్తాము. ప్రారంభిద్దాం. ఎవరెవరు ప్రార్థన చేస్తారో మెడకవుగా ఉంది, ఎంతో స్పష్టముగా భారముతోటి మరి చురుకుతనముతో ఎంతో ఉత్సాహంతో ప్రభు పాద చెంత ప్రార్థన చేస్తూ రావడానికి కొరకుగా ప్రార్థించండి. అందరూ ఏకీభించి ఆలకించి ఆమె చెప్పడానికి కొరకుగా మనం ఆమెను ప్రారంభించాం. ప్రేంగలేసయ వందనాలు, స్తోత్రులయ. ఉదయకాల సమయంలో తండ్రి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికై నీకు వందనాలయ. ఎంతైనా నమ్మదేవిని నమ్మి స్థితిస్తాను తండ్రి. నా రాజుగా ప్రభు జరిగి ఉంటున్నందుకే నీకు వందనాలు. రాజులైన యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలు, స్తోత్రులయ. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబంలో చేరి నేను స్థితించి నిన్ను ఆరాధించి నేను కనపరచడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలు, స్తోత్రులయ. ప్రతి అంశం కోసం కూడా భారం కలిగి విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా, మా కన్నీటిని చూసిన దేవుడు తండ్రి. మరి ప్రతి కన్నీటి పాజుని తూడ్చే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ. భయంకర లోకంలో జీవిస్తున్న తండ్రి, ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ. సమాధానకర్తయ్యకు దేవుడు మాకుంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ. ప్రతి అంశమును తండ్రి నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభా, సహాయం చేసండి. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్న మాటకై నీకు వందనాలు, స్తోత్రులయ. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా, ప్రతి ఒక్క తండ్రి అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి మోకాలు నీ నామలో వంగులాగున, ప్రతి నోరు నిన్ను స్తుతించలాగున మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా, సహాయం చేస్తుండే. భయంకర లోకంలో జీవిస్తున్నాను తండ్రి. ఆ పరిస్థితులన్నిటిని కూడా తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభు, సహాయం చేసండి నాయన. మరి ప్రతి అంశాన్ని అడిగిన వాటన్నిటిని కూడా ఊహించి వాటన్ని కంటే అద్భుతంగా ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మేము అడిగి నేను ఇచ్చినామని పొందుకున్నామని తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభు, సహాయం చేసండి. అడుగుడు మీకు ఇవ్వబడిన, వెదుగుడు దొరుకున, తట్టుడు తీయబడిన వాక్యానికి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అడుగు వాటన్నిటిని కూడా ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రభు, ముఖ్యంగా ఎప్పుడు సహవాసన దయచేసి
సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యులు ఉన్న సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన అక్కడ పంపించబడుతున్న ప్రతి పచ్చ నీరు కట్టి ఫలింప చేయమని అడిగిన ట్రస్ట్ సొసైటీని తారతమ్య భేదాలు లేకుండా ఏక సంఘంగా తండ్రి మరి కలిసి తండ్రి పని చేయడానికి కూడా విశ్వాసులు దైవసేకులకు తండ్రి మంచి మనసును అనుగ్రహించుకుని అడిగిన ప్రతి పరిస్థితి నుండి తప్పించి విడిపించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ఐక్యత సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అన్నిటికీ చోటు అయ్యా దేవుడు ఏమయ్యాని నిందించే వారిగా ఉంటున్నారు తండ్రి. మా దేవుడు గొప్ప దేవుడు అని మేము రుజుపరచుకోవడానికి ప్రార్థన ద్వారా ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని సమస్య నుండి విడిపించమని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. నేను దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేసినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దిన పరిచర్యలు అన్నింటిలో కూడా మీరే సహాయం చేయండి. పిల్లలు వెళ్ళిపోయే మందిరాలను జ్ఞాపకం చేసుకుని సాల్మన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం సిస్టర్ మీటింగ్ లో కూడా మీరే సహాయం చేయండి. మీ దాసుని బలపరిచి ఆరోగ్యం తెచ్చిన ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన ప్రతి ఒక్కరి దేవా మీ నామలు తీరుస్తున్నామని అడుగుచిన ప్రభు సహాయం చేస్తుంది. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మీరే జ్ఞాపకం చేసి పాప చదువుల భవిష్యత్తు అంతట్లో కూడా మీరు సహాయం చేస్తుంది. నాయన అయితే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేసి ఆరోగ్య సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్థానికంగా ఉంటున్న ప్రతి స్థానిక సంఘాల పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిగార మందిరంలో బైబిల్ స్టడీ ఉంటున్న తండ్రి మీరే సహాయం చేయండి. ఇంకా స్థానిక సంఘాల్లో జరుగుతున్న పరిచయ కూడా మీరే ఉంటూ సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలే మీరే జ్ఞాపకం చేసుకుని అలాగే తండ్రి నాయన మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన సిబిఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. ఆయన మరి నందభూషణ్ జ్ఞాపకం చేసుకుని లివింగ్ స్టోన్ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా బిడ్డలందరూ ఉంటున్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ మీరు చక్కని జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రతి ప్రశ్న కూడా చక్కగా ఆన్సర్ చేయడానికి మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి వాళ్ళు ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్న ప్రభా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్య. మీరే జ్ఞాపకం చేసుకుని షామీర్పేటలో తండ్రి 17 గ్రామాలు ఇంటింటి సువార్త మరి పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఏప్రిల్ సిస్టర్స్ రానేంటుండగా వారితో మరి అక్కడ ఉన్న వారు కలిసి తండ్రి పరిచర్య చేయడానికి సహాయం చేయండి. ఆ గ్రామాల్లో మరి కొన్ని ప్రాంతాలు కఠినమైనవిగా ఉంటున్నాయి తండ్రి. అయినా కూడా తండ్రి నీ పాదాల చెంత తీసుకొస్తున్నాను తండ్రి. నాయన మరి అయితే జ్ఞాపకం చేసుకోమని సువార్తకు ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సహకరించేలాగన మీరే సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మరి వితబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచని వ్యర్థంగా పోకుండా చేసే మీరే సహాయం చేస్తామని అడుగుతున్న ప్రభా. అలాగే తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆ సమస్యల నుండి విడిపించేసే ముఖ్యంగా సుధీర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని సిస్టర్కు బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించేసేయా. కఠిన హృదయాన్ని తీసేసేయా. నాయన నీ మనసు కలిగి తండ్రి ఆ కుటుంబాన్ని భర్తను అర్థం చేసుకుని తిరిగి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరే సహాయం చేయండి. ప్రేరేపించుకుని అడిగిన ప్రభు బిడ్డలకు కూడా మంచి మనసును అనుగ్రహించుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరే జ్ఞాపకం చేసుకుని రాంబాబు అనే వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మరి అక్క వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి తండ్రి అడగకుండానే ఇచ్చే మనసును దయచేసి తనతో మాట్లాడయ్యా తన హృదయాన్ని మార్చమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. మీరే జ్ఞాపకం చేసుకుని నడుచున్న ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఆరోగ్యం దయచేయని వారి రెక్కలన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నామని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నాను. అలాగే తండ్రి ముఖ్యంగా తండ్రి మా యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. బల చుట్టూ ఓలి మొక్కల వల్ల మందిరాలను పచ్చని చెట్ల వల్ల ఎదిగే భాగ్యం తెచ్చింది. నాయన లోకం నుండి లోకాశల నుండి కూడా వేరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడుచిన ప్రభావ ముఖ్యంగా నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని దాపలను తీసేసి మంచి ఆరోగ్యం దయచేయండి. నామకార్థ క్రైస్తలుగా ఉంటున్నారు తండ్రి నిజమైన క్రైస్తులుగా చెప్పుకునే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి ఆ భూమి సమస్య నుండి కూడా విడిపించేసే చిన్నాన్నకు మరి పెదనాన్న పిల్లలకు కూడా తండ్రి మంచి మనసును అనుగ్రహించి నేను మరి మాట్లాడుకోవడానికి సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రేరేపించేసే ఆ సమస్యల నుండి తప్పించి విడిపించమని నడిచిన ప్రభు సహాయం చేసండి. హరతరత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటుండగా తండ్రి మంచి మనసును అనుగ్రహించి డాక్టర్ కు మంచి జ్ఞానం ఇచ్చి మంచి ట్రీట్మెంట్ అందజేయడానికి కూడా మీరే సహాయం చేయండి. ప్రతి విధంగా ఆటంకం తప్పించి విడిపించమని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు సహాయం చేస్తాడని నమ్మిక విశ్వాసం తండ్రి హరతలు కూడా కలిగించమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్న గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తున్నారు. అలాగే తండ్రి మరి నా కుటుంబంలో ఉండి మా అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్న దేవానికి వందన ప్రతి
విధంగా ఆటంకులను తప్పించి విడిపించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోమని నాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుని ఘనమైన ఆమె ఇచ్చేస్తూ, అలాగే తండ్రి మరి ఛత్తీస్గఢ్ ప్రాంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నేను అక్కడ మరి వారు చేస్తున్న ప్రతిజ్ఞ మరి చూచిన దేవుడు, వింటున్న దేవుడు తండ్రి నాయన వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డల చుట్టూ కంచె వెండి కాపుదల ఉంచేసేయా. అక్కడ నుండి తప్పించబట్టడానికి సహాయం చేసే ఏ దుష్టుని చేతిలో తండ్రి నీ బిడ్డలు తండ్రి ఇరుక్కోకుండా మీరే సహాయం చేయమని, వారికి సమాధానం దయచేసేయా, తప్పించమని ఆయన మీరు సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నా బలహీన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. మా మీద దృష్టించి మాకు ఆలోచన చెప్పే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ప్రతి విధమైన ఆటంకాన్ని తప్పించి విడిపించమని, నాయన అన్ని బిడ్డల క్షేమాన్ని దయచేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దినమంతటి కూడా సిద్ధపరిచి రక్షించే ఆపదలను ప్రతి ఒక్కరు కూడా తీర్చమని ఇస్లాం స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేయండి. కృపా కనికరం గల మా ప్రియపరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధానంలో చేరగలిగే కృపనిచ్చినందుకే మీకు వందనాలు. గత రాత్రి అంతా కూడా మీ ఆరోగ్యకరమైన రెక్కల నిండా భద్రపరిచి సజీవ లెక్కలు ఉంచి సజీవులు మిమ్మల్ని స్తుతిస్తారని ఈ దినమున సజీవురాలని మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకే మీకు వందనాలు. మీ యొక్క బిడ్డలతో కూడా ఉదయకాల సమయంలో ప్రార్థించే సమయాన్ని కూడా మీరు నాకు దయచేసినందుకే మీకు వందనాలు నాయనా. అవును తండ్రి, మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా విమోచకుడు, మమ్మల్ని తండ్రి విమోచించినటువంటి దేవుడు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అడుగుమో జనములను స్వాస్థ్యంగాను భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని సెలవిచ్చిన గొప్ప దేవ, మీ యొక్క నామమున ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవ, మా మధ్య ఉన్నారని, మా యొక్క మనవులు ఆలకిస్తారని విశ్వాసం చేత ప్రార్థించుకుంటుండగా మీరే మాకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తండ్రి ఆయన దుష్టులు ఆ యొక్క మతోన్మాదులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తలంపుల్ని మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన. మీరే మాకు తలంపు పుట్టక మునిపే సమస్తం ఎరిగినటువంటి దేవుడుగా తండ్రి మీరు ఉంటున్నందుకే మీకు వదనాలు. మరి ఆ బిడ్డల పట్ల మరి ఏమైతే తలంపు కలిగి ఉంటున్నారో ఆ యొక్క తలంపులన్నిటిని కూడా మీరే తారుమారు చేయండి నాయన. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు నాయన. ఆ రీతిగా ఆ యొక్క బిడ్డల పట్ల మీరే గొప్ప దేవుడుగా రుజువుపరుచుకోవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. ఆ యొక్క బిడ్డల్ని కూడా మీరే ధైర్యపరచండి తండ్రి. మీరే ఆదరించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను నాయన. దుష్టుడు ముట్టకుండానట్లు మీ యొక్క బిడ్డల్ని మీరే కాపాడవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను నాయన. తండ్రి తండ్రి మీ యొక్క బిడ్డల్ని ముట్టినటువంటి వారు మీకు అనుగుడ్డును ముట్టునన్న రీతిగా తండ్రి మీ యొక్క బిడ్డల్ని మీ యొక్క కౌగిట్లో భద్రపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను నాయన. సహాయం చేయండి. ఆ యొక్క మతోన్మాదులతో కూడా మీరే మాట్లాడండి. మీరే నిజమైన దేవుడు, పాపుల రక్షకుడు, ఏకైక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని వారు కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి మనోనేత్రాలను మీరే వారికి దయచేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి. సార్వత్రిక ప్రపంచవ్యాప్తంగా చేయబడుచున్న పరిచర్లను అన్నిటిని కూడా మీరే ఆశీర్వదించండి నాయన. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, ఆయా మాసపత్రికల ద్వారా, నెట్ ద్వారా జరుగుతున్న పరిచర్లను కూడా మీరే దీవించండి. ఇంకా మీ యొక్క సువార్త ప్రకటించినటువంటి ప్రాంతాలకు కూడా మీ యొక్క బిడ్డల్ని మీరే నడిపించి ప్రతి మోకాలు మీ యొక్క నామమున వంగగలిగినట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని స్తుతించులాగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. హెబ్రోను యొక్క పరిస్థితులన్నిటికి కూడా మీరే సర్వాధికారిగా ఉండండి. అందరిలో ఐక్యత, ప్రేమ, సమాధానం దయచేయండి నాయన. కలిసి మీ యొక్క పరిచర్య చేసేటువంటి మంచి ఐక్యతను మీరే దయచేయండి. దుష్టుడు తీసుకుని వచ్చే కలవరాలని మీరే దూరపరచండి నాయన. ఇంతవరకు తండ్రి ఎన్నో పరిస్థితుల్లో మీ యొక్క బిడ్డలు దుష్టునికి చోటిచ్చి మీ యొక్క నామానికి అవమానకరంగా ప్రవర్తించినటువంటి ఆ యొక్క క్రియలన్నిటిని కూడా మీరే దయతో క్షమించండి నాయన. క్షమించండి. ముందున్న పరిచయ కొరకు మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి. మరి ముఖ్యంగా జాషువా బ్రదర్ వారి తండ్రి గారిని మీ యొక్క మహిమలో పిలుచుకున్నారు.
ఆ కుటుంబాన్ని మీరే ఆదరించండి నాయన, ధైర్యపరచండి, మీరే సహాయం చేయండి. ఆ యొక్క సహోదరుడు లేని లోటును మీరే తీర్చవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. మా సంఘంలో తండ్రి రాజా వారి కుమారుడు దయాకర్ముడు ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డ యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉంటుండగా కనికరించండి, మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి నాయన, మీరే బిడ్డను స్వస్థపరచండి. డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి సరైన ట్రీట్మెంట్ చేయగలిగినట్లు ఆ యొక్క బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి ఉంటుండగా మీరే కనికరించండి దేవా, మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. తల్లిదండ్రులను కూడా మీరే ధైర్యపరచండి. డేవిడ్ ను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని స్వల్ప గాయాలు తగిలి ఉంటుండగా మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. ఈ రీతిగా రాజుని బట్టి తండ్రి, అదే రీతిగా రామారావు బ్రదర్ను ప్రార్థిస్తున్నాం, ఇంకా నరేష్ను ప్రార్థిస్తున్నాను ఆయన. కనికరించండి, బిడ్డలకు ఉంటున్న తండ్రి దీర్ఘకాల వ్యాధుల్లో మీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి. జోసెఫ్ గారిని కూడా మీరే కనికరించండి తండ్రి. మీ యొక్క తండ్రి నాయన తండ్రి బాప్తీసం కొరకు తనను కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. తండ్రి సహాయం చేయండి. ఈ రీతిగా అనారోగ్యాలు చేతున్న బిడ్డలను మీ గాయపడిన హస్తాల నుంచి మీరే స్వస్థపరచవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. దినాల్లో బాప్తిస్మంలో పాలు పొందిన బిడ్డలను కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి. మీ సంఘ సహవాసంలో కొనసాగే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి, మీరే పురికొల్పి మందిరానికి నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ యొక్క వారాంతపు కూడికలన్నింటిలో కూడా మీరే తోడయండి, నడిపించండి తండ్రి. ఆదివారం పరిచయ కొరకు మీరే సిద్ధపరచండి. ఈ దినం సిస్టర్స్ మీటింగ్ లో కూడా మీరే సహాయం చేయండి నాయనా. మీ యొక్క దాసురాలు విజయ మేరక్కను కూడా మీరే వాడుకొనండి, తన ఆరోగ్యాన్ని కాపాడండి. సహోదరుల మధ్యలో మీరే బలమైన పాత్రగా వాడుకొనవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. సల్మాన్ అన్నను కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క పరిచర్యలో ఇంతవరకు సహాయపడుతున్నందుకే మీకు వందనాలు. భవిష్యత్ పరిచయ కొరకు మీరే సిద్ధపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ యొక్క తండ్రి నాయన కృపలో వర్ధిలింప చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. పాప తన స్టడీస్ లో కూడా మీరే సహాయం చేయండి. ఉల్దాను 10th క్లాస్ చదువుతుండగా మీ యొక్క జ్ఞానం ఇవ్వండి. మీరే తండ్రి టీనేజ్ లో మీ యొక్క కాపుదల భద్రతను అనుగ్రహించి తన స్టడీస్ అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి ఫిలదెల్ఫియా ఎక్స్టెన్షన్ వర్క్ లో కూడా మీరే సహాయం చేయండి నాయన తండ్రి. సహోదరులందరిలో కూడా ఐక్యత తండ్రి, సమాధానం దయచేసి మందిర పరిలో ముందుకు కొనసాగేటువంటి ఆసక్తిని మీరే దయచేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ఈ యొక్క జూమ్ ప్రేయర్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలనైనా. ఎవరి అవసరతల్లో, అక్కర్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, అనారోగ్యాలు చేతుంటున్నారో మీరే కనికరించండి. మీరే తండ్రి వారి అక్కర్లు తీర్చవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. మా యొక్క తండ్రి కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి. బిడ్డల్లో కూడా మీ యొక్క తండ్రి నాయన ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి. మీకు ప్రథమ స్థానం ఇచ్చి మిమ్మల్ని గనపరిచే వారిగా మీరే సిద్ధపరచండి తండ్రి. మీరే మీ యొక్క దయలో వర్ధిలింప చేయవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. ఈ రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు నాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా దయచేయటకు శక్తిమంతుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. గారు ప్రార్థన చేయవచ్చు. యాదవ్ గారు ప్రార్థన త్వరగా చేసుకోవాల్సినటువంటి వారు త్వరగా చేసుకోండి. ఇట్లా ఉన్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన జీవంగల రాజా, కృపా కనికరం గల దేవ, ఎంతైనా నమ్మదక తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలయమైన దేవుడు, సర్వోన్నతులైన తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి అయిన తండ్రి, జీవంగల రాజు తండ్రి, మా ఊపిరికి జీవానికి ఆధారమైన దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రాజుగా, మా అధికారిగా మాకు ఉన్నందుకే హృదయం ఆరాధిస్తున్నాను తండ్రి. ఇచ్చిన మా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ దినానికి అర్హులుగా చేసి ఏదైనా అనుగ్రహించిన శ్రేష్టమైన నా తండ్రి ప్రశస్తమైన వాక్య లేఖనాలన్నింటిని బట్టి హృదయం ఆరాధిస్తున్నాను తండ్రి. దయలో గుర్తు చేసుకోండి, సాల్మన్ బ్రదర్ను గుర్తు చేసుకోండి,
మంచి ఆయురారోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచండి ప్రభు. వారి సేవాపరిచయం ఆశీర్వదించి చేయండి ప్రభు. సేవకురాలను కూడా కాపాడండి. వారి సేవాపరిచయం కూడా ఆశీర్వదించి చేయండి. పాపను కూడా గుర్తు చేసుకొని 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి మంచిగా చదువుకోవడానికి మంచి జ్ఞానం దయచేయండి ప్రభు. దయ చూపించమని మీ పాదాలు పట్టి ప్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. అయినా దేవేంద్ర నగర్ లో పాపిరెడ్డి నగర్ లో జరుగుతున్న సేవా పరిచయం ఘనంగా గొప్పగా జరగడానికి మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. అతన్ని నిన్నటి వరకు జరిగిన కూడికలన్నింటిలో బట్టి వందనాలు. ఈ దినం జరగబోయే ఆ కూడికలను కూడా మీరు ఆశీర్వదింకరంగా చేయండి ప్రభు. దయ చూపించమని ఈ పాదాలు పట్టి ప్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఛత్తీస్గఢ్ లో నా తండ్రి ఎవరైతే విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నారో వారి ఆలోచనలన్నీ కూడా తారుమారు చేయండి ప్రభు. ఉన్నవి లేని ఉన్నట్లుగాని చూసే నా తండ్రి మహత్కార్యాలు చేసే మహిమా ప్రభావాల మహత్యమ కలిగిన మహారాజు అయిన దేవుడు తండ్రి మీరే దయ చూపించిన హృదయ ఆలోచనలన్నీ కూడా తారుమారు చేయండి ప్రభు. దయ చూపించండి. మీ బిడ్డలు మీరే కాపాడండి ప్రభు. భద్రపరచండి ప్రభు. దయ చూపించండి. మీ గుడారాన్ని కప్పమని మీ అగ్ని ప్రాకారాలు ఉంచమని ఈ ప్రజలైన వారి అట్లా మాత్రం ఇటువంటి చెడుగుడ్డని అపాయం జరగకుండా మీరే సహాయం చేయమని ఈ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. మణిపూర్ విషయంలో దయ చూపించండి ప్రభు. ఆర్థిక పనులు సమకూర్చండి. అవసరాలన్నింటి కూడా మీరు దయచూపుని మీ మనసును తీర్చండి. తీసుకు మంచి మనసును దయచేయండి. యవనస్తులు ఎవ్వరు కూడా చెడు మార్గంలోకి వెళ్లకుండా దుర్వ్యసనాలకు లోనవ్వకుండా మీరే సహాయం చేయండి. అక్కడ ప్రజలందరినీ కూడా కాపాడండి ప్రభు. వారి అవసరతలు అక్కలు కూడా మీరే తీర్చండి ప్రభు. దయ చూపించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా కాపాడండి ప్రభు. దయ చూపించండి. సమాధానకర్తగా అక్కడ ఏలుబడి చేయండి ప్రభు. కొట్లాట నుంచి నా తండ్రి యుద్ధాల నుంచి ఆగిపోవడానికి సహాయం చేయండి. మంచి మనసును అందరూ కూడా మీరు అనుగ్రహించండి. వీధులందరినీ కూడా దర్శించి రక్షించుకొని ప్రభు. దయ చూపించండి. వారు పొందవలసిన భూభాగం అంతా కూడా వారికి చెందేటట్లు మీరే కృపను చూపించండి. కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి. యుఎస్లో కూడా నా తండ్రి ట్రంప్ గారికి మంచి మనసునిచ్చి పరిపాలన దక్షత కలిగి చక్కగా పరిపాలించడానికి సహాయం చేయండి ప్రభు. ఎవరికి బాధ పెట్టకుండా మీరే సహాయం చేయండి. ముఖ్యంగా భారతీయుల విషయంలో మంచి మనసున బిడ్డకు మీరే అనుగ్రహించిన మంచి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. ఎవరి మనసును బాధ పెట్టకుండా మంచి మనసు కలిగి ఆ బిడ్డ అంటే ఇక్కడ ప్రజలకి ఎంతో మందికి ఇష్టం కాబట్టి మంచిగా పరిపాలన దక్షత కలిగి చక్కగా చేయడానికి సహాయం చేయండి ప్రభు. నా తండ్రి మంచి తీర్మానాలు బిడ్డ తీసుకోవడానికి సహాయం చేయండి. అక్కడ ఎంతో మంది నా తండ్రి నైనా భారతీయులు ఎంతో మంది ఉంటుండగా వారిని మీరే కాపాడండి. భద్రపరచండి ప్రభు. మీరే దయ చూపించండి తండ్రి. మీరే సహాయం చేయండి. ప్రణితను కూడా గుర్తు చేసుకోండి ప్రభు. దయ చూపించండి. అక్కడ ఉంటుండగానే కాపుదల భద్రత దయచండి. ఇంకెంతో మంది ఉన్నారు ప్రభు. మా తండ్రి వారిని అందరూ కూడా కాపాడు భద్రపరచండి. వారికి ఇటువంటి చెడుకు కీడన అపాయం జరగకుండా మీరే సహాయం చేయమని ఈ పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అందభూషణ ఎగ్జామ్ లో మీరే తోడేయండి ప్రభు. మీరే మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు నీ కాపుదల భద్రత దయచేసి ఎటువంటి టెన్షన్ గురి కాకుండా చక్కగా ప్రిపేర్ అవ్వడానికి మంచి విజయాన్ని బిడ్డకు అనుగ్రహించబడ్డానికి మీరే సహాయం చేయండి ప్రభు. ఇంటర్మీడియట్ బిడ్డల విషయంలో దయ చూపించండి. ఈ విధంగా ఆ తండ్రి తెలివి జ్ఞానం బుద్ధి వివేకం అనుగ్రహించండి. దయ చూపించమని నీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను పేరు మీరు గుర్తు చేసుకోండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభు. దయ చూపించండి. షామీర్పేట ఆ యొక్క ప్రాంతాల్లో జరగనన్న ఇంటింటి సువార్త అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. ముందుగా మీరు వెళ్ళండి ప్రభు. ఆ ప్రాంతాలను సిద్ధపరచండి. మనుషులను సిద్ధపరచండి. మార్గాలు ధారాళంగా తెరవండి ప్రభు. శత్రువు ఏమాత్రం కూడా కన్నెత్తి చూడకుండా బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారం నుంచి నా తండ్రి చక్కగా స్వేచ్ఛతో స్వాతంత్రంతో అధికారంతో నీ పరిచర్య ఘనంగా గొప్పగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని మీరే దర్శిస్తూరండి ప్రభా. ఎవరో నాకు వద్దు అని అనకుండా మీరే సహాయం చేయండి. అందరికి కావలసిన దేవుడు మీరే తండ్రి గుర్తించి గ్రహించి వారు మనోనేత్రం వెలిగించి నిజదేవుని ఎరిగి అదృష్టాన్ని తన్నిత్ర బిడ్డలకు అందరూ కూడా మీరే అనుగ్రహించమని మీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. అలాగే గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఉదయ సిస్టర్ వాళ్ళ పాపకి నా తండ్రి అలాగే దీనాకి నా తండ్రి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించండి. అంగవైకల్యన ఆరోగ్యం నుంచి శ్రేష్టమైన బిడ్డలు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి. చల్లని కాన్పు బిడ్డలకు అనుగ్రహించండి. దయ చూపించండి. తినే ఆహారం తాగి నీటిని వేసుకునే మందుని పరిశుద్ధపరచని పరమౌషధంగా మార్చండి ప్రభు. దయ చూపించండి ప్రభు. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో మీ దయ సంకల్పాన్ని నెరవేర్చుకోండి. సతీష్ విషయంలో దయ చూపించండి. రేచల్ విషయంలో దయ చూపించండి. అశ్విని విషయంలో సహాయం చేయండి. దయ చూపించండి ప్రభు. మీరే సహాయించిన మంచి మనసును బిడ్డలకు అనుగ్రహించి
వివాహం పట్ల ఆశ కలిగి చక్కటి భవిష్యత్తు కోసం బిడ్డలు మీరే ఏర్పాటు చేసుకోమని ఆధార పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు డేవిడ్ విషయంలో, నక్తాల అభిషేకం విషయంలో కూడా దయ చూపించండి ప్రభావ, మీరే సహాయించండి. సుధీర్ బిడ్డల కుటుంబాన్ని కూడా మీరే కట్టండి ప్రభావ. తండ్రి నాయన మీరు కలిపిన దేవుడు కడబరకు నిలపండి ప్రభావ. శత్రువు ఎంతగానో పన్నాగాలు పన్నుతుంటుండగా తమకి బిడ్డలకు కూడా మంచి మనసునిచ్చి కుటుంబంతో కలిసి ఉండడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్సిన తండ్రి దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి ప్రభు. వారి విషయంలో కెనెత్ విషయంలో దయ చూపించండి, హెలినా విషయంలో దయ చూపించండి నా తండ్రి, మీరే సహాయం చేయండి. ఈ విధంగా నా తండ్రి శ్యామల సిస్టర్ ఇద్దరు అల్లుళ్ళ విషయంలో మీ దయా సంకల్పాన్ని నెరవేర్చుకోండి. రంగయ్య గారిని కూడా దర్శించి రక్షించుకోండి, శైలేష్ని కూడా దర్శించి రక్షించుకోండి. ఈ విధంగా అందరిని గుర్తు చేసుకునే దేవుడు, అందరి విషయంలో జాలి దయా కనికరం చూపించే దేవుడు, మా అవసరతలన్నీ కూడా మీ దయ చెప్పని మేము మహిమశక్తి ఇచ్చి మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడని అది నా తండ్రి సండే కోసం అందరిని కూడా సిద్ధపరిచి దయగలిగిన దేవుడని నా తండ్రి ఇప్పుడు అంతటిపైన సార్వభౌమాధికారులని సమస్తాన్ని చక్కగా చేసే దయగలిగిన దేవుడు అని నమ్ముతూ నీ పాదాలు చెంత సాగిలు పడుతున్నాను. నా బిడ్డలను కూడా నీ కృపలో అంగీకరించమని, నీ దయకరులుగా చేయమని నా తండ్రి నీ అంది భయభక్తులుగా నిత్యం నీ సన్నిధిలో నిలిచే వారంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని పాదాలు పట్టి బ్రతినార్చు. ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు వేసే నమ్మదగిన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహా తండ్రి, ఆమేన్. ప్రేమ గల ప్రియమైన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసమైన తండ్రి, మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఆయుష్ కొరకు వందనాలు, ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు మీ దాసుల ద్వారా తేబడిన నా లేఖన భాగములన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి లోకంలో పాపముల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చి నా కొరకు తండ్రి సిలువలో బలిగా అర్పణగా చేయబడడం ద్వారా నాకు అనుగ్రహించిన నీకు మహా గొప్ప రక్షణ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపము నుంచి శాపము నుంచి విడిపించుటకు తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు తండ్రి మీరే సిలువలో బలిగా చేయబడుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా తండ్రి నా జీవితంలో వ్యక్తిగతంగా పాపినైనా నన్ను కరుణించి నాకు ప్రభువుగా రక్షకుడిగా దొరికినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి రక్షింపడిన నా యొక్క ఆత్మీయ జీవిత క్షేమం కొరకు నాకు అనుగ్రహించిన నీకు పరిశుద్ధుల సహవాసం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రాణాత్మ దేహంలో నుండి ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వస్తున్నాను. ప్రభువా, నన్ను కడుగుము, పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము. నా యొక్క సమస్త విధములైన తండ్రి చెడుగు మలినము బలహీనతలు వాటన్నిటి నుంచి నన్ను విడిపించడానికి సమర్థుడిగా ఉన్న దాని కొరకు వందనాలు. విశ్వాసం మూలముగా ప్రతి దానిని తండ్రి నేను జయించుటకు తండ్రి వాక్కును మీరు నాకు ఆధారంగా ఇచ్చిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నా విశ్వాసం అంతకంతకు వృద్ధి పరిశ్రమని ప్రార్థిస్తున్నాను. ముందుంచబడిన నా ప్రార్థన అంశాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమను తండ్రి, బైబిల్ నిషేధించబడిన 50 దేశాలు తండ్రి ఆ యొక్క దేశాల స్వేచ్ఛగా స్వాతంత్రంగా జరుగుటకు కావలసిన నీ కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నేను అక్కడ అత్యంత సమీపంగా ఉన్నదని ఎరిగి తండ్రి మేము తండ్రి వాటన్నిటి కొరకు ఆయా దేశాల కొరకు ప్రార్థించడానికి కావలసిన కృపను, కావలసిన అత్యధికమైన భారభరితమైన ప్రార్థన జీవితాన్ని తండ్రి ప్రత్యేకించి నాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క బైబిల్ నిషేధించబడే ప్రతి దేశంలో స్వార్థముగా విస్తరించడానికి కావలసిన మార్గాలను మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి ఇంకను తండ్రి ఉత్తర భారతదేశంలో తండ్రి ఇంకా స్వార్థ అందబడిన గ్రామాలన్నిటికీ కూడా స్వార్థ అందించబడటానికి కావలసిన తండ్రి నేను యొక్క నీ చిత్తానుసరమైన ఆలోచనలు, తలంపులు నీ బిడ్డలకు అనుగ్రహించి అన్ని చోట్ల స్వార్థముగా విస్తరించటకు, వ్యాప్తి చెందటకు కావలసిన మార్గములను మీరే అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆయా రాష్ట్రాల్లో తండ్రి యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు తను ప్రవేశపెట్టబడి ఉండగా తండ్రి వాటి కొరకు ప్రార్థిస్తున్నాను. తను ఇంకా అనేకమైన రాష్ట్రాలు ప్రవేశపెట్టబడిని చూసే అనేకమైన ఆలోచనలు అపాధిక తంత్రములన్నీ లయపరిచి తండ్రి ప్రత్యేకించి తండ్రి యొక్క బిల్లు నిర్వీర్యం అవటకు మీరే సహాయపడుతురండి. దీని ద్వారా తండ్రి యొక్క స్వార్థ వ్యాప్తి చెందకుండా అపాధి కలిగించే ఆటంకాలన్నీ తొలగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు అలాగే యెరూషలేము క్షేమం కొరకు అన్యజనుల
రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రభా దయ చూపించము. దాని యొక్క కృప చేత సంఘ పరిచర్య అంతా నానాటికి అభివృద్ధి పరుస్తురండి. తండ్రి ప్రజలైన ఇశ్రాయేలులను యెరూషలేమును మీరు రక్షిస్తురండి. వారందరూ కూడా తండ్రి కృప చేత రక్షించబడటానికి, తండ్రి రక్షణ లేని వారందరూ యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించడానికి, సువార్తను అంగీకరించడానికి కావాల్సిన కృపరించి నడిపిస్తున్నామని, ప్రతి ఒక్కరు ప్రభా నిజాలు అందరూ రక్షించబట్టకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. దైవజనులు సాల్మన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సేవ పరిచయం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, తండ్రి విజయమే రెక్క కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి దయ చూపిస్తురండి. నేను కృప చేత అన్ని బిడ్డలకు కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయము. ముందున్న సేవ పరిచయ బాధ్యతలన్నింటిలో నీ పునరుద్ధార శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మీ దాసునికి, మీ దాసురాలకు సమృద్ధిగా దయచేస్తురండి. ఫిలదెల్ఫియా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో, దేవేంద్ర నగర్లోను, అలాగే తండ్రి జరుగుతున్న పరిచయం అంతటిని మీ యొక్క కరుణాహస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. సహాయపడుతురండి నాయన. నీ కృప చేత తండ్రి మీ దాసుని, మీ దాసురాల్ని మీ ఆత్మ చేత అభిషేకించి అనేక మందికి రక్షణార్థంగా, అనేక మందికి ఆత్మీయమైన ఉద్యోగం తెచ్చేదిగా పరిచర్య అంతటిని నానాటికి వృద్ధి పరిశ్రమని ప్రార్థిస్తున్నాను. స్థానికంగా జరుగుతున్న ఈ పరిచర్య అంతటిని మీ యొక్క కరుణాహస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన కంబైన్ యూత్ మీటింగ్ వరకు ప్రార్థిస్తున్న రేపు జరిగే మీ యొక్క చిత్తానుసారంగా నీ ప్రజలను, నీ బిడ్డలకు ఆత్మీయంగా మేలును పురుకల్పును అనుగ్రహించేదిగా చేస్తున్నాను. అనేక మంది రక్షించబట్టుకు పరిచర్యను మీరు దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కలిగి ఉండే విషయంలో కూడా మీ చిత్తానుసారంగా నీ బిడ్డలను, సంఘానికి మీ చిత్తానుసారంగా ఆత్మీయమైన తండ్రిని, ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ప్రభా యొక్క కూడికల ద్వారా తండ్రి ఉద్యమం పట్టుకు మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరినీ కనికరించు, కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచేస్తారండి. ఈ విధంగా ప్రియమైన తండ్రి ప్రత్యేకించి 10th, ఇంటర్, పీజీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, బీటెక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలందరినీ మీ సందులో జ్ఞాపలో తెచ్చుకుంటున్నాం ప్రభావ. సహాయపడుతురండి. నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపశక్తిని దయచేస్తారండి. తండ్రి ప్రతి సబ్జెక్ట్ లో చక్కగా రాయటానికి కావాల్సిన దాని మీ యొక్క సహాయాన్ని సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహిస్తారండి. మీరే వారికి తోడే ఉండండి ప్రభా. సమయానికి దాని యొక్క సెంటర్స్కి వెళ్ళడానికి సహాయపడుతురండి. మార్గ మధ్యంలో తోడే ఉండండి. ప్రతి విధమైన కీడాపాయం తప్పిస్తారండి. ప్రతి విధమైన టెన్షన్ నుంచి తప్పిస్తారండి. పిల్లలందరూ కూడా తండ్రి వ్యతిరేకలను, అలాగే అనేకమైన సంఘాలన్నింటిలో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శిస్తారండి ప్రభా. సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవటానికి కావాల్సిన కృపనిచ్చి వారి హృదయాలు ప్రభా నీ ఆనుకోవటానికి, ఆధారపడటానికి, ప్రత్యేకించి మా పిల్లలందరూ మొదటిగా రక్షించబడటానికి మీరే సహాయపడుతురండి. వారి భవిష్యత్ జీవితానికి తండ్రి వారి యొక్క చదువు మేలుకరంగా ఉంచుతారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి రేపటి నుంచి CBSE సిలబస్ రాస్తున్న బిడ్డల కొరకు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరినీ మీరు కనికరిస్తున్నాండి ప్రభా. కనికరించము. కావాల్సిన మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృప చేత ప్రతి ఎగ్జామ్ చక్కగా రాయటానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తినిచ్చి బిడ్డలు మీరే నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ విధంగా మా బిడ్డలందరినీ మీ కరుణాస్థలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. మా యొక్క తండ్రి యవనస్తులందరినీ మీరు దర్శించండి. రక్షణార్థమైన మార్మల్స్ దయచేస్తారండి. తండ్రి వ్యక్తిగత జీవితంలో మీ ఆనుకోవట్లను, ఆధారపట్లను, వ్యక్తిగతంగా వాక్యం ధ్యానించినట్లు వ్యక్తిగత ప్రార్థనలో వారు ఏమాత్రం ప్రభా తండ్రి వెనుకంజ వేయకుండా సహాయపడుతురండి. తండ్రి తద్వారా నీ కృపకు వారిని పాత్రలుగా చేస్తురండి. మీద ఎందు నీ కృప ఎందు, జ్ఞానమందు తండ్రి బిడ్డలు వర్ధిల్లుటకు మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా నాకు ఇచ్చిన నీకు శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిసిన ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబం వారి అక్కల అవసరాలన్నీ తన అద్భుతంగా ప్రతి అక్కర తీర్చే దేవుడు ప్రభా. దైవజనుల యొక్క ప్రార్థనల కొరకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన యొక్క శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముగించుకున్నాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా యశస్సును పొడిగించి నీ పాలకు చెంత నీ ప్రశస్తమైనటువంటి వాగ్దానములని ఆధారం చేసుకొని ప్రార్థించడం కొరకు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మంచి సమయం కొరకైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపములను తీసివేయడం కొరకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. అపవాది క్రియలు లయపరచడం కొరకు ప్రత్యక్షమైన దేవుడికి స్తోత్రాలు. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు రక్తము, మరణ, భూస్థాపన, పునరుద్ధరణ
శక్తి, రక్త శక్తి ప్రతి విధమైనటువంటి పాపములను క్షమించుటకు, పవిత్ర పరిచటకు ఎంతో శ్రేష్టమైనటువంటి ఏర్పాటు మీరు చేస్తూ స్తోత్రాలు చేసి, అలాగున పాపానికి మూలపరిచినటువంటి అపవాది క్రియలను లయపరిచట కొరకు మీరు ప్రత్యక్షమైన దేవుడు ప్రభువా. నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి విశ్వాసంతో ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలను లయపరుచుకుంటూ వస్తున్నాం. విశ్వాసముతో బంధిస్తూ ఉంటున్నాం. మీ గొప్ప నామం మహింపరచమని కోరుకుంటున్నాం. అపవాదికి సిగ్గు కలుగుట కొరకై సైతాన్ శిలువలో మీరు ఓడించినారు ప్రభువా. మా పాదాల కింద శీఘ్రముగా చితుకు దొరుకుతని వాగ్దానం చేస్తున్నారు. అతి ప్రశస్తమైనటువంటి మాట విశ్వాసంతో తండ్రి చేపడుతూ ఉంటున్నాం. నీ మహిమ కొరకై ప్రస్తుతము ఎంతో బలముగా పనిచేస్తున్నటువంటి వారి క్రియలన్నీ కూడా విశ్వాసంతో లయపరుస్తున్నాం. మనిషి లోపల చెడుగును విచ్చినటువంటి వాడే సైతానుడు. మనిషి నీ రూపములో ఉన్నటువంటి వ్యక్తి అపవాది యొక్క స్వభావం, వారి యొక్క క్రియలు మనుషులలో పాపాన్ని బట్టి జరుగుతుంటుండగా రకరకాలుగా ద్వేషభావాలు, తండ్రి వ్యతిరేకమైనటువంటి భావాలు, అసూయ భావాలు కలిగి నీ బిడ్డలుగా తండ్రి కానటువంటి వారుగా ఉండబడినటువంటి ఒక్కొక్క వ్యక్తి యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయ. ఛత్తీస్గఢ్లో 1వ తారీఖున మరి దుష్ట తలంపులతో మనుషులు దేవుని బిడ్డలైనటువంటి వారిని ఊచకోత కొయ్యాలనేటువంటి మాటలు సోషల్ మీడియాలో పెట్టి ఆ ప్రకారంగా వైరల్ అవుతుంటున్నాయి. దేవా, పవిత్రమైన నీ కార్యం అటువంటి దుష్ట తలంపులతో ఉండబడినటువంటి మంచి అందరి యొక్క చెడుగు తీసివేసి నీ పవిత్ర రక్తముతో వారి పాపమును కడగబట్ట కొరకు వారు ఏం మాట్లాడుతున్నారో అది పాపమని వారికి తెలియచేయండి. కేవలము నీ యొద్ద వారు పశ్చాత్తాపడం ద్వారానే వారు క్షమించబడుతున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దైవ వెలుగును వారికి అనుగ్రహించండి. తెలియకనే వారు చేస్తున్నారటువంటి నీ జాలి కలిగినటువంటి మాటతోటి సెలవులో పలికిన మాటలు వారు ఏం చేస్తారో తెలియదు కనుక వారు క్షమించమని నేను ప్రార్థించిన ప్రార్థన యావత్తు దుష్ట సంబంధంగా ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యమును, ఆశ్చర్యమైన కార్యమును మేము చూడగలుగుట కొరకు, వినగలుగుట కొరకు పేరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి. ఆ రీతిగా సార్వత్రిక సంఘములో సంభవిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ప్రభువా. మరి గాజా ప్రాంతము అబ్రహాముకు ఇవ్వబడినటువంటి వాగ్దానపు శ్మశాన భూమి అక్కడ వారు ఉండడానికి వెళ్ళలేదని, ఆ రీతిగా మరి అంతరంగ విషయాన్ని మీరు బయటకు తీసుకొని వస్తున్నారు. వారు అక్కడి నుంచి ఖాళీ చేయాలని అది ఎంతో పోరాటంతో కూడినటువంటిది. కానీ ఏది నీ యొక్క సంకల్పమైందో దాన్ని మేము నెరవేర్చుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు దేశానికి శూలములుగా, బల్లెములుగా ఉంటారు నీవే రాపిస్తున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ వెళ్ళేటువంటి వారికి నీవే సమాధానమును చుట్టూ దేశాల నుంచి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ట్రంప్ యుద్ధానికి మరి ఆ రీతిగా ఆజ్ఞ జారీ చేస్తూ ఇచ్చినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. దేవా, ఏది వాస్తవ విషయం ఉందో నీకు తెలుసు.
మీ యొక్క సమాధానమును ఈ ప్రజల మధ్యలో దయచేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ప్రస్తుతం పిల్ల పరీక్షల కొరకుగా మరి సిద్ధపడుతున్నటువంటి సమయం ప్రభువా, యాకోబు ప్రకారంగా ప్రతి దేవుని బిడ్డకి పరీక్షలు రాసినటువంటి బిడ్డలందరూ కూడా నీకు జ్ఞానం ఇచ్చి చక్కగా ప్రభువా పరీక్షలు రాయడానికి కొరకు మీ సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. రేపటి దినమున ప్రభువా 17 గ్రామాలు శామీర్పేట మండలములో ఇంటిని సువార్త హెబ్రోన్ నుంచి సిస్టర్స్ తండ్రి చేయనింటుండగా కఠినమైనటువంటి ప్రాంతము. ఓ ప్రభువా, నీవే నిబడేటువంటి వారికి తోడుగా ఉండి నీ వాక్యాన్ని ప్రజల హృదయాల్లో మంచి మాటలు విత్తుట కొరకుగా ప్రభువా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించాలి. పోతనపల్లి, చెరియాల విలేజ్, యాదగానపల్లి, ఉప్పరపల్లి, బొమ్మరాజ్పేట, మధు కాలనీ, షామీర్పేట, తుమ్కుంట, పోతాయిపల్లి విలేజ్, దేవరాంజల్ తండ్రి, మంద్యాపల్లి విలేజ్, హకీంపేట్, బృందావన కాలనీ, పెద్దమ్మ కాలనీ, తిమ్మాయిపల్లి, అంతాయిపల్లి, కేసర బస్ స్టాప్ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనైనా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సాతాను శక్తులు విశ్వాసంతో బంధిస్తున్నాం. మీ ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి ఈ 17 గ్రామాల ప్రజల్ని మేము తీసుకుని వస్తుంటున్నాం. సహాయం చేయండి. ధారాళమైనటువంటి ప్రవేశములు ప్రతి గ్రామంలో మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. మీ గొప్ప నామమును మయంపరుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి తండ్రి, మీ కృప చూపించండి. ఇలాగున మీ మహిమార్థమై 22వ తారీఖు ఫిలదెల్ఫియాలో యవనస్తులకు కంబైన్డ్ యూత్ మీటింగ్ విషయంలో వర్తమానికొని మీరే స్థిరపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రియ తండ్రి. మరి ఆదివారం పరిచయ కొరకుగా ఎవరెక్కడ పంపించబడాలో మీ ఆలోచనతో మీ నడిపింపు మీ దాసులకు అనుగ్రహించి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ హెబ్రోను పరిస్థితులు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆత్మీయమైన నాయకత్వంలో ప్రభువా నీ యొక్క ప్రజలైనటువంటి వారిని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. వ్యర్థముగా తండ్రి లోకానికి చోటు ఇవ్వకుండా ఆరుతుగా ఏ పరిస్థితున్న ఐక్యతతో సమాధానంతో పరిష్కరించుకోవడానికి కొరకై నీ కృప మంచి ఆలోచన పరిశుద్ధమైనటువంటి మార్గములో ఈ దాసు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగ నార్త్ లో పనిచేయనటువంటి మీ దాసులు అందరి కొరకు పేరు పేరు ప్రార్థిస్తున్నాం. ఎన్నో రకమైనటువంటి కొరతలు ప్రభా, సంఘాలు లేక, మరి అరితిగా మందిరాలు లేక, స్వార్థ స్వేచ్ఛ లేక ఎన్నో కష్టాలు గుండెని వెలువెంచినారు. జైలు పాలైనారు మత ప్రచారం అనే పేరు కింద. మరి ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక ఫ్యామిలీని ఈ యొక్క మత ప్రచారం చేశారని వారి మీద కేసు పెట్టి 5 సంవత్సరాలు జైలు మరి విధించటము, మరి 25,000 తండ్రి జరిమానా విధించటం. ఆ పరిస్థితులు మేము ప్రభా చూస్తూ ఉంటున్నాం. మీరే ప్రభా సర్వాధికారి దేవుడము, సర్వశక్తిమంతుడము. నాకు భూమి మీద సర్వాధికారం ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి మీరు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యం దేవుడు తండ్రి. మరి ఒక మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు. ఆ యొక్క చీకటి ప్రాంతముగా ఆత్మీయంగా ఉండబడినటువంటి ప్రాంతాన్ని నీవే వెలుగుమయంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ఆరుతుగా శేషం నిజ క్రైస్తవుడి బిడ్డలు నిజ క్రైస్తులుగా జీవించడం కొరకు దానిని శరీరకు మెషగా బెదినవని ఓ ప్రభా, ఈ ప్రతికూల పరిస్థితుల్లో కావలసిన విస్తారణ కృపను ధైర్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి.
ఇలాగ ఉదయ కాలంలో ప్రార్థనలో పాలు పొందటానికి కొరకు మేము నడిపిస్తున్న ఒక కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోష జ్యోతము కొరకు సుమేన బ్రదరు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నా, ఊరిని ఎగ్జామ్స్ సహాయపడుతున్నందుకే నీకు స్తోత్రాలు. ఆర్థిగా ఆత్మీయ జీవితంలో కుమారుడు వదిలి చేయండి. కెనెత్తిన జ్ఞాపకం చేస్తూ హాస్టల్లో మంచి వాతావరణంలో ప్రభా మంచి ఆరోగ్యములో కుమారుని పెంచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దోస్తుల యొక్క మోకాల నొప్పి నుంచి విడుదల ప్రసాదించు. గత కాలమందు మీ దోస్తుని ఉద్యోగులు కోల్పోయిన ఎంతో నష్టాన్ని మేము ఎలా సమకూరుస్తావో ప్రభు మీ సహాయమును కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ దోస్తుకు తోబుట్టు 6 సంవత్సరాలుగా సంతానటువంటి బిడ్డలుగా ఒంటరిగా ప్రభు చేయనటువంటి ఆరోగ్యపరమైనటువంటి వైద్య విషయంలో మీరే దాన్ని మంచి హాస్పిటల్ చూపించము, సహాయం చేయము, వారి అక్కడ తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. అలా తల్లినటువంటి వారిని తోబుట్టు మీరు దర్శించి నీ గొప్ప రక్షించేదో అలంకరించండి. ఆ యొక్క భూ సమస్యలు మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. దేవమనెంబ విషయంలో దయామనెంబ విషయంలో కూడా పనులకు చిత్తం నెరవేర్చుకునండి. వారి స్వగ్రామంలోను ఆరుతిగా మా ప్రభా ఈ దుండిగల ప్రాంతంలోనూ నీ ఉన్నతమైన ఉద్దేశం దాసుల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న ఆశల తృప్తి పరచమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచండి దయలు తండ్రి మీ సుధీర్ బ్రదరు వినుతమ్మ పిల్లలు బ్లెస్ మెరకలు కొరకు ప్రార్థిస్తున్న కుటుంబంలో సాతాను తీసుకొని వచ్చినటువంటి భయంకరమైనటువంటి మా ప్రభువా ఏడబాపు వారి కుటుంబముగా కలిసి లేకుండా చేస్తూ వచ్చినాడు విశ్వాసంతో అని కొన్ని నయపరుస్తున్నాను. దయలు తండ్రి సాతాను చెరలో ఉన్నటువంటి వినుతమ్మను నీవే విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లలతో కూడా మీ దోషంతో మాట్లాడలేనటువంటి కట్టేటువంటి మనస్సును బిడ్డ ఉంది. దయచేసి తన మనస్సు మార్చునైనా సహాయం చేయడం, తన కుటుంబాన్ని తానే పాడు చేసుకుంటుందనేటువంటి ఆత్మీయటువంటి వెలుగు తనకు దయచేసి తన యొక్క చెడుగు ప్రభు ఆలోచన నుంచి తప్పించు. ఆ యొక్క అరియాబాదునటువంటి స్థలాన్ని అమ్మడానికి కొరకు ఎన్నో రకాలుగా తాను చేస్తున్నటువంటి ప్రతి విధమైన దుష్టమైన ఆలోచన తప్పించునైనా మీ సహాయం కృపను దయచేయమని ప్రార్థిస్తూ దేవుని మందిరం జరుగుతున్నటువంటి స్థలమును అమ్మకూడనట్లుగా తనకు మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన తండ్రి గారు సంపాదించినటువంటి ఆ యొక్క మందిరం కొరకైనటువంటి స్థలము తన యొక్క అక్కర కొరకుగా అమ్ముకునేటువంటి తలంపులు లేకుండా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు మీ కృప చూపించమని వేడుకొనిచున్నాం. మెరికల చదువు కూడా నష్టం కాకుండా మీరు సహాయం చేయండి. తండ్రి సమస్య మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. చాందనమ్మ గారి స్తోత్రములు విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యములు వచ్చి నీ కొరకు ఆశలు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కుమారుడు సంతోష్ శర్లి మనముడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో సేవా పరిచయంలో మీ కృప సహాయం అనుగ్రహించి నీ మయమార్థమై వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. అలా మీ దోస్తులు లవణమూర్తి గారి స్తోత్రాలు, మీ దోస్తులు కన్నయ్యని వారి యొక్క వృద్ధాప్యములో మీరు జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. కుమారుడు పవను అఖిల పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో నీ కృప ఇచ్చి వారి మధ్యలో సేవ పరిచయం మీరు ఆస్వాదించండి. దేవా మీరు మాత్రమే విస్తరింప చేయము, అభివృద్ధి పరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించండి. ధైర్య తండ్రి మరి మీ దోసులు రాజు బ్రదర్ రత్నమ్మ కొరకు స్తోత్రాలు. కుమారుడు కుమార్తె వారికి చదువుల్లో ఆత్మీయులు సహాయం చేయండి. మీ దోషులు తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆమె కృప చూపించు. నీ భయం కొరకు వృద్ధాప్యములో నీ హస్తములు తోడుగా ఉంచండి. ప్రసంగేసి వార్తలు కరుణించి మీరు ప్రార్థిస్తుంది. విజయ కుటుంబానికి జ్ఞాపకం చేస్తా శాంతి విషయాన్ని కరుణించి బిడ్డకున్నటువంటి అక్కర గర్భఫలము యొక్క అక్కర మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోషాలు తండ్రి స్వర్ణము కొరకు
మా ప్రభువా మీ దోస్తులు ప్రవీణ్ కుమార్ ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీ కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా ప్రభువా మరి పిల్లలు అంకిత ప్రణిత వారికి చదువులో సహాయం అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో నీ యందు వారిని నిలబెట్టుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. తోటి విద్యార్థుల మధ్యలో ప్రత్యేకమైన బిడ్డగా సాక్షులుగా నీ బిడ్డలను నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. తోటి విద్యార్థుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తున్నాం ప్రభా. నమ్మినటువంటి బిడ్డైనటువంటి వారి విషయంలో నీవు చేసిన వాగ్దానం యొక్క ఫలమును వారికి అనుగ్రహించి వారికి అనేటువంటి వారు నిన్ను తెలుసుకున్నట్లుగా నీ కృపా కార్యముని బిడ్డ ద్వారా మేము జరిగించుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ఓ తండ్రి. ఈ రీతిగా మీ దోష శిరమును స్తోత్రాలు చెల్లిస్తున్న మీ దోష ప్రసాద్ గారు జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగ బాధ్యతల్లో వారి పనులలోని హస్తం తోడుగా వచ్చి మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. ప్రవీణ్ దీన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ వారికి ఇచ్చిన ఫలం కొరకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం నిబిడడం సంధిక్షేమకర కాంతి సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఉద్యోగం కష్టాన్ని మేము దీవించమని వేడుచుంటున్నాం. కుమార్తె మా ప్రభు అశ్విని కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో నీ బిడ్డ యొక్క భవిష్యత్తును మీ చిత్తానుసారంగా మీరు ఆస్వాదించండి. తన ఉద్యోగంలో నీ భద్రత దయచేయండి. దేవుడి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో నీ కృపలో నీలో వర్ధన చేయము. ఆర్థిక కుమారుడు ప్రయాసపడినటువంటి ప్రయాస గవర్నమెంట్ జాబ్ విషయంలో ప్రయత్నాన్ని రాయినటువంటి పరీక్షలను మీరు జ్ఞాపకం చేసుకొని ఎక్కడ ఇచ్చిన నీ చిత్తమో ప్రభువా ఆ యొక్క ప్రయత్నమును మీరు సఫలం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మీ దోషాల యొక్క తల్లిదండ్రుల స్తోత్రం దాప్యములు మీరు మంచి ఆరోగ్యం వచ్చారు. తోటలు కన్నా శిరమంగా మేరీ నయము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. పిల్ల జ్ఞాపకం చేసుకోలేక ఓ తండ్రి సోదోక్ షాలం అభిగేలు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి మా ప్రభు. వారిగా రాజు బదిలీ మార్తన పిల్లలు సారస్వజులు స్టీవెన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. థామస్ అనురాధం వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృపతోటి మీ దోషుల ఉద్యోగాల్లో సాక్షులుగా వాడుకోరండి. మీరే వారి విషయంలో అద్భుతమైన కార్యం జరిగించి వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవునట్లుగా అధికారులతో మాట్లాడి కార్యం నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి ప్రభు. సహాయం చేయము. అలా మీ దోస్తుల యొక్క అక్కయ్య సుజాతమ్మ గారు ప్రార్థిస్తున్నాం. హృదయ గారి యొక్క రక్షణ కొరకు వారితో కుమారులు శైలేందర్ సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు శైలేంద్ర కొరకు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కార్యం వల్ల జరిగించినైనా కానీ జరిగించు. కుమార్తెలు కొంత విశ్వాసం కలిగినటువంటి బిడలే, వారికి కూడా స్వేచ్ఛ లేదు తండ్రి. మీరే నీ కృప ఇచ్చి నీ గొప్ప కార్యం జరిగించి కుటుంబాలుగా నీ సన్నిలో వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించుకొని వేడుకొని చూస్తున్నాము. అలా జైవ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు మీ దాసాములు గారు స్తోత్రాలు. నీ కృప చేత ముగ్గురు కుమార్తెల కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని అనిల్ పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు, సరైన వెంకటరమణ మనవుడి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇంకా భాస్కర్ ను తండ్రి వెంకటరమను మీరే కరుణించి నీ కలవారి ప్రేమ వారికి బయలుపరుచుకొని వారి రక్షణ విషయంలో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మీ దోష విశ్వాసం కనపరచు. ఆ రీతిగా ప్రియ తండ్రి మరి నీ కృపతోటి మా ప్రభు దర్శన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రభు సూచన కుటుంబాన్ని కూడా మీరు ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దోష విశ్వాసాన్ని పిల్ల విషయాల్లో దేవుని బిడ్డ విషయంలో ఫలింప చేయము. నీ కొరకు సాక్షి బిడ్డగా నీకు నిలబెట్టుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోష కెంపం గారు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ భయం కొరకై జీవిత కాల పరిస్థితులు అన్నింటిలో చాలా దేవుడు ఉంటూ మీరు రుజువుపరుచుకుంటూ వచ్చినారు ప్రభు. అనేక స్తోత్రాలు. ప్రతి పరిస్థితికి నువ్వు చాలినటువంటి దేవుడు అని మిచ్చలుగా అనిపిస్తున్నాం. సహాయం చేయము. ఆరితో కుమారు జ్ఞాపకం చేసుకొని జేమ్స్ ఆరితో మైకిని మీరు కరుణించండి. ఎంతో భారభరితమైనటువంటి
పని నీ బిడ్డకు కలిగినటువంటి వారుగా ఉంచినారు. మీరే కనికరం చూపించి నీ కృపతోటి సమస్త కార్యం జరిగించువారని నీ విశ్వాసమును నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో గొప్ప కార్యాన్ని కుటుంబంలో మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీకు అసాధ్యం ఏది కూడా లేదు, సమస్తం నీకు సాధ్యమే తండ్రి. నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్న దోస్తులు మంచి ఆరోగ్యంలో ఉంచండి. థైరాయిడ్ తదితర హెల్త్ ఇష్యూస్ అన్నింటిలో మీరే సహాయం చేయము. మీ దోస్తుల ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. మైక్ ఆరోగ్యాన్ని కనికరించండి. జేమ్స్ ఆండ్రూ యొక్క భవిష్యత్తు విషయంలో నీ దయలటువంటి చిత్తాన్ని ప్రభువా మీరే నెరవేర్చు తండ్రి. బిడ్డలకు కూడా ఆ యొక్క సమాధాన స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దోస్తుల యొక్క తోబుట్టులు మెఫైన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో బస్సులు ప్రభువా. మరి కుటుంబాన్ని సుధామని పిల్ల మీరు ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. కృష్ణ జ్ఞాపకం చేసుకోలేము. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేయము. నీ మహిమ కొరకుగా ప్రభువా మార్గరెట్ ఎలియాజర్ బిడ్డ భవిష్యత్తు కూడా మీ తీర్చండి. చిట్టి విషయంలో ప్రభువా మీ యొక్క చిత్తాన్ని మీరే నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. రవిని జ్ఞాపకం చేసుకుని జాబులో నీ భద్రత దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. చూపించండి. ఓ ప్రభువా నీ మహిమ కొరకు బిడ్డల యొక్క విశ్వాసాన్ని గణపరిచి మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాము. చూపించండి. అలాగున ప్రియ ప్రభువా మీ దోస్తాలు విజయమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నారదు జ్ఞాపకం చేసుకోవడము. ఓ ప్రభువా ఉద్యోగ బాధ్యతలో గత కాలమందు సహాయపడుతూ నీవు ఇచ్చినటువంటి మంచి సమయం రిటైర్మెంట్ కొరకు స్తోత్రాలు. ఈ యొక్క సమయాన్ని నీ కొరకు ఎలా సజ్జనం చేసుకుని కృపతోటి సహాయం చేయండి ప్రభువా. నీ సేవలు మీ దోస్తునికి ఏ రీతిగా మీరు వాడుకుంటారో ఆ ప్రకారంగా వాడుకోనండి. మీ దోస్తులకు విశ్వాస జీవితాన్ని గణపరచండి మా ప్రభువా. మీరు ఇచ్చిన సంతానం కొరకు స్తోత్రం. సరిత విజయరాజు మనకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా నీ బిడ్డ జీవితాలు మీరు కార్యం జరిగించారు నమ్మకమును వారికి నీ కలిగించి నీ సన్నిధిలో కృతజ్ఞతతో ప్రభువా ప్రార్థనతో వాక్యంలో వారు ఎదుగునట్లుగా మీరు మాత్రమే సహాయం చేయండి. ఆర్థిక విశ్వాస జీవితంలో వారి కాళ్ళ మీద నిలబడేటువంటి ఆత్మీయ పునాదిలో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున మా ప్రభువా పని భూషణ కొరకు ప్రార్థిస్తున్నా. యవన కాలంలో ఈ వాక్యము తనలో ప్రభువా ఆత్మ ద్వారానే పని జరిగించబడినట్లుగా చేయండి. తాను కూడా బాప్తి విధేయుడు ఉన్నట్లుగా మీరు మాత్రమే ఆత్మ ద్వారానే తను ఒప్పింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే హెల్నా కూడా ప్రార్థిస్తూ తన పరీక్షలో సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు. రేపటి నుంచి కుమారుడు నందభూషణ్ రాయనటువంటి 10th సెంట్రల్ సిలబస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆమె కృప చూపించండి. కుమారుడు మంచి జ్ఞానం దయచేయండి. విజయవంతంగా మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం జరిగించి ప్రతి టెన్షన్ తప్పించు. వారి ఎగ్జామ్ సెంటర్ కూడా సమయాన్ని చేరడానికి కొరకుగా హాల్ టికెట్ ప్రభు మర్చిపోకుండా మీరు సహాయం చేయరు. ఆరుతుగా పరీక్షలు రాస్తున్నట్టు మా బిడ్డలందరి కొరకు పేరు పేరు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అన్నిటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. పక్షపాతకాల దేవుడు అలాగనే ఏ విధమైనటువంటి అవాంతలు జరగకుండా పిల్లల భవిష్యత్తు నష్టపడకుండా పరీక్షలన్నీ కూడా సజావుగా సక్రమంగా జరగడానికి కొరకుగా మీరు మాత్రం సహాయించిన అధికారుల బాధ్యతలు మీరు కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల యొక్క చిట్టీలకు పాల్పడి డీబారు కావడము రకరకాలుగా వారి భవిష్యత్తు నష్టపరుచుకునే పరిస్థితి తప్పించినైనా వారు ఎంత మటుకు నేర్చుకోలుతూ వచ్చినారో ఆ రీతిగా ప్రభువా ఏ విధమైన టెన్షన్ లేకుండా చక్కగా రాయట కొరకు ప్రతి బిడ్డ కూడా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఇలాగ అనారోగ్య పరిస్థితి వ్యక్తులు బిడ్డ మీరు కనికరించు. రాజు మేరీ దాసులు పడక మీద లేవనెత్తునైనా నరేష్ బ్రెయిన్ ప్రాబ్లం ఆ రీతిగా టీబీ డయాగ్నోస్ అయిన జ్ఞాపకం చేసుకోవడము. యవనస్తులు దయాకర్ డేవిడ్ హాస్పిటల్లో ప్రభువా మరి కోలుకుంటున్నారు. పూర్తిగా మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. తిమోతిని యవనస్తుడు కూడా ప్రభువా అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా కుమారుడు మీరు కనికరించండి. తన ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయము.
ఈ రీతిగా ప్రియ ప్రభువా నీ మహిమార్థమై ప్రతి విధమైనటువంటి అవసరతను మీ చిత్తానుసారంగా తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నటువంటి పరిస్థితిని అయినా మీ దాసు విజయ నారద్ గారు వారి యొక్క మరి డబ్బులు రాంబాబు అనే వ్యక్తి 30 లక్షలు ఇవ్వలసినట్టుగా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి మీరు మాత్రమే కృప చూపించి విశ్వాసం పెట్టినటువంటి వారికి చాలా మంది ఎటువంటి సమస్యలు ఉంటున్నాయి ప్రభువా, మీరే ప్రేరేపించండి. ఆ రీతిగా వారు నమ్మకంగా డబ్బులు ఇవ్వడానికి కొరకై వారికి మంచి మనసు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. కృప చూపించండి. ఇలాగున ప్రియ ప్రభువా మనం తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తున్నాము. ఇదే కాలంలో సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫిలదెల్ఫియాలో ఉంటుండగా నీ బిడ్డలందరినీ కూడా సహోదరులు ప్రేరేపించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సాయంకాలం దేవతల సంఘ ప్రార్థన ఉంటుండగా మీరే సహాయం చేయాలి. చిన్న మదను మీరు సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. దినములో స్వార్థ పరిచర్య రకమైనటువంటి ప్రభు దేవునింట్లో నియామక కోడికలు ప్రార్థన కోడికలేమి బైబిల్ పట్టణములేమి ప్రభు స్వార్థ కోడికలేమి ప్రతి పరిచర్య మీరు ఆశీర్వదించండి. మా ప్రభా నీ మహిమార్థమై వాడుకొనమని స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని కృప పరిశుద్ధాత్మ సహవాసంతో బిడ్డగా మనతో సర్వలోకుల సకల భక్తులతో దాసులతో సదాకాలం నడిపించిన గాక. ఆమేన్.